ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। श्री कृष्णचंद्र भगवान की जय। మొన్న అయిన శ్లోకాలు ఒకసారి చాంట్ చేసేద్దాం. శ్రీ భగవానువాచ జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహానగదితం మయా యావానహం యథా భావః యద్రూపగుణకర్మకః తథైవ తత్వవిజ్ఞానం అస్తు తే మదనుగ్రహాత్ అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్ సదసత్పరం పశ్చాదహం యదేతశ్చ యో వశిష్యేత సోస్మ్యహం. ఇంతవరకు చూసాం మనం. చతుశ్లోకి భాగవతంలో మొదటి శ్లోకం దేని గురించి స్వామి చెప్తున్నారంటే, మొదటి శ్లోకం జగత్తుకి భగవంతుడికి ఉన్న రిలేషన్ ఏంటి, సంబంధం ఏంటి, జగత్తుకి ఈశ్వరుడికి ఉన్న సంబంధం ఏంటి అనేది మొదటి శ్లోకంలో చర్చించారు. నేను చూసాం డీటెయిల్డ్గా అన్నీ. అనేక రకాలైన చింతనశీలులు, గొప్పవాళ్ళు, తాత్వికవేత్తలు ఈ జగత్తుకి కారణం ఏమయ్యి ఉండొచ్చు అనే దానిని పరిశోధన చేసి కనుక్కోవటం జరిగింది. అనేక రకాలైన తత్వాలు, ఫిలాసఫీలు వారి వారి స్టేట్మెంట్స్ చెప్పడం, ఇది అయ్యుండొచ్చు, జగత్తు యొక్క మూల కారణం ఇది అయ్యుండొచ్చు అని. కానీ అవన్నీ చూస్తునేటప్పుడు మనకి స్ఫురించిన విషయం ఏంటి స్వామిజండి అంటే, వారు చెప్పుతున్న కారణాలలో కొన్ని తాత్కాలికమైన కారణాలు కావచ్చు. కర్మ, కాలం ఇటువంటివన్నీ తాత్కాలికమైన కారణాలు కావచ్చు. కొన్ని వారు చెప్తున్న కారణాలలో కొన్ని ఎలా ఉన్నాయండి,
కొన్ని అవి జగత్తులో ఒక భాగమే, జగత్తులో ఒక పార్ట్ ఆఫ్ ది వరల్డే తీసుకొని ఇది కారణం అవ్వచ్చేమో అని చెప్పారు కొంతమంది. ఉదాహరణకి అణు సిద్ధాంతం ఉంది, వైజ్ఞానిక సిద్ధాంతం ఉంది. వైజ్ఞానికులు ఏమన్నారండి, 108 కెమికల్స్ ఉంటాయి, ఇవన్నీ కలిస్తే జగత్ అయింది. ఇవన్నీ జగత్తులో భాగం. మనం ఏం అడుగుతున్నామంటే జగత్తుకి కారణం ఎలా ఉండాలండి అంటే అది జగత్తు నుంచి దూరంగా ఉండాలి. ఇందులోనే ఒక పార్ట్ అయ్యి దీనికే కారణమయ్యే ఆస్కారం ఉండదు, అటువంటి ఛాన్సెస్ ఉండవు. కాబట్టి జగత్ కారణం జగత్తుకు భిన్నంగా ఉండాలి ఒకటి, ఇందులోనే ఒక పార్ట్ కాకూడదు ఒకటి. రెండు, జగత్తుకు ఉండే సహజమైన లక్షణాలు ఏంటండి అంటే జగత్తుకు ఉండే సహజమైన లక్షణాలు రెండు. ఏంటండి అవి? జాయతే గచ్చతి. జగత్తులో ఏది తీసుకున్నా సరే అది పుడుతుంది, మళ్ళా నాశనం అవుతుంది. జాయతే అంటే పుట్టటం, గచ్చతి అంటే నాశనం అవటం. అంటే జగత్తులో సాధారణంగా కనిపిస్తున్న నియమం ఏంటి స్వామీజీ అంటే సంసరణం. సంసరణం అంటే మార్పు అనమాట. ఈ రోజు కనిపించింది రేపు కనిపించదు, రేపు కనిపించింది 10 సంవత్సరాల తరువాత కనిపించదు. పీరియడ్ ఆఫ్ టైం మారితే మారాలి తప్పించి ఈ నియమం మాత్రం మారదు, సంసరణం. సో జగత్తుకి కారణం ఎలా ఉండాలండి స్వామీజీ అంటే నిత్యము మార్పు చెందుతున్నటువంటి ఈ జగత్తుకి ఆధారంగా ఉండినది, కారణంగా ఉండినది ఎటువంటి పరిస్థితులలో మార్పు లేని వస్తువై ఉండాలి. అలాంటి వస్తువు ఉంటేనే దాని మీద ఈ డ్రామా అంతా జరుగుతుంది. ఒక సినిమాకి మనం వెళ్ళాం, సినిమాలో అనేక రసాలు ఉండొచ్చు కాక, కాసేపు కోపం వస్తుంది, కాసేపు ఒక ఊరు కాలిపోతుంది, కాసేపు చంపుకుంటారు, కాసేపు డ్యూయెట్లు పాడుకుంటారు, ఇదంతా సంసారం జరగచ్చు. కానీ స్క్రీన్ ఎలా ఉండాలండి, అది ఎప్పుడు కూడా అన్టైంటెడ్. పైన జరుగుతున్న మూవీలో ఏ రసము కూడా సినిమాకి టచ్ చేయకూడదు. అది కంప్లీట్ గా దీనికి భిన్నంగా ఉండి అది మారకుండా అది కదలకుండా ఉన్నన్నాళ్లే సినిమాను మనం ఎంజాయ్ చేస్తాం. స్క్రీన్ కూడా కదిలి సినిమా కూడా కదిలింది అంటే అందులో ఇంకా మజా ఉండదు. కాబట్టి జగత్ కారణం అధిష్టానంగా ఉండాలి, అది నిత్య వస్తువై ఉండాలి. జగత్తులాగా అనిత్యము సంసార వస్తువు కాకూడదు. అటువంటిది ఏమైనా ఉందా స్వామీజీ అంటే అటువంటిది ఉంది, దాని పేరే శుద్ధ చైతన్యం. శుద్ధ చైతన్యం ఏ రకంగా స్ఫురిస్తుంది స్వామీజీ? అహం అహంతయా స్ఫురిస్తుంది. ఎటువంటి ఉపాధి రహితంగా ఉన్న అహాన్నే శుద్ధ చైతన్యము అంటారు. ఇది అన్ని స్థాయిలలో కూడా సృష్టికి పూర్వము ఉంటుంది, సృష్టి ఉన్నప్పుడు ఉంటుంది, సృష్టి తరువాత ఉంటుంది. సమిష్టిలో అయితే నిన్న భగవంతుడు చెప్పినట్టుగా ఎటువంటి మూలకాలు, స్థూల సూక్ష్మ కారణాలు లేకుండా అది ఉంది. స్థూల సూక్ష్మ కారణాలు ఉన్నప్పుడు అది ఉంది, స్థూల సూక్ష్మ కారణాలు లయం అయిపోయిన తర్వాత కూడా అది ఉంది సమిష్టిలో. వ్యష్టిలో కూడా అంతే అండి. భగవద్గీతలో స్వామి ఏం చెప్తారు? ఈ ఆత్మ అనేది దీనికి జనన మరణాలు లేవు అర్జున. శరీర మనోబుద్ధులు ఈ మార్పులన్నిటికీ లోనవుతాయి. ఇది మనం డైజెస్ట్ చేసుకోవడం చాలా నిజమైన సత్యం. అది ఏంటి స్వామిజీ ఆ సత్యము? మనం ఏదైతే ఉన్నామో మనకి జననము లేదు, మరణము లేదు. నా జాయతే మ్రియతేవా అంటాడు స్వామి. మనం ఏ రోజు పుట్టను లేదు, ఏ రోజు మరణించం కూడా. చిరంజీవిత మన యొక్క నిజం. కానీ అజ్ఞానవశాత్తు మనం ఏమనుకుంటున్నాం, నేను పుట్టాను, ఇదంతా అనుభవిస్తున్నాను, ఏదో ఒక రోజు ఇదంతా వదిలి నేను వెళ్ళిపోతాను. ఎంత తేడా ఉంది చూడండి మన యొక్క ఇంటలెక్చువల్ సెటప్ కి సత్యానికి. సత్యం మన స్వరూపం దేదీప్యమానమైందని చెప్తుంది. మన భ్రమ కారణంగా, దీనితో మన తాదాత్మ్యం కారణంగా ఇంత చిన్న వాళ్ళం అయిపోయాం. ఇంత చిన్న టైమే నేను ఉంటా, కానీ అది బుద్ధికి అర్థమయ్యే వరకు మనం జ్ఞాన సాధన
చేస్తూనే ఉండాలి. ఈ సత్సంగాలు, చింతనలు వీటి యొక్క ప్రయోజనం ఏంటి స్వామీజీ అండి అంటే నాలెడ్జ్ మనకి ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఎందుకు స్వామీజీ నాలెడ్జ్ ఎస్టాబ్లిష్ అవ్వాలండి అంటే అదే సత్యం. ఇప్పుడు ఉన్న పరిస్థితే మిథ్య లేదా భ్రమ. ఇక్కడి నుంచి అక్కడికి మనం షిఫ్ట్ అవ్వాలి, జంప్ అవ్వాలి. సో ఆ ప్రయత్నాలు చేస్తున్నాం. సో నిన్న మొదట స్వామి జగత్తుకి భగవంతుడికి ఉన్న సంబంధం డీటెయిల్డ్ గా చెప్పారు. అహాన్ని పట్టుకోండి అని, ఇదాన్ని కాదు. వెంటనే విద్యార్థికి ఒక ప్రశ్న వచ్చింది. గురువుగారు బాగుంది, మీరు చెప్పుతున్నారు ఈ జగత్ అంతా అసలు లేనే లేదని, ఇదం అనేది లేనే లేదని మీరు చెప్తున్నారు. కానీ నేను అనుభవిస్తున్నానండి. శబ్ద స్పర్శ రూప రసగంధాలు అన్నీ నాకు అనుభవం అవుతున్నాయి. ఇదంతా అసలు ఎలా వచ్చింది? కంటికి కనిపించిన దాని పోనీ నేను నా దృష్టితో చెప్పండి. ఇదంతా ఎలా వచ్చింది అంటే అప్పుడు రెండో కాన్సెప్ట్ తెస్తాం మన వేదాంతంలో. ఏంటి స్వామీజీ ఆ రెండో కాన్సెప్ట్? దాని పేరే మాయా. పేరు చూస్తే మనం ఏమనుకుంటామంటే మాయ అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపించే వస్తువుగా అంటాం. కానీ శాస్త్రీయంగా, తర్కపరంగా ఈ కాన్సెప్ట్ ని ఎలా అర్థం చేసుకోవాలో అంత ఓపికగా మనం చర్చించుకోవాలి. మాయ అంటే ఏంటి? ఇది ముఖ్యమైన విషయం అండి. ఈశ్వరుడు గురించి ఎంత బాగా చింతన చేస్తామో, ఆత్మ గురించి ఎంత బాగా చింతన చేస్తామో, ఈ రెండింటిని మ్యాచ్ అవ్వకుండా ఒకటి చేస్తుందే, దాని గురించి ఆలోచించాలి. ఇందాక చెప్పుకున్నట్టు సత్యం ఒకటి, వాస్తవం ఒకటి అయిపోయి అంటే మధ్యలో ఎవరో ఉన్నారు. ఎవరు ఉన్నారు, వారి పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి. అది ఈ రోజు యొక్క విషయం. ఈ రోజంతా మాయాదేవి గారి యొక్క టాపిక్. సరే, ఇది రెండో శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇది నెమ్మదిగా డీటెయిల్డ్ గా ఆలోచిస్తూ నేర్చుకుందాం. సరే, రెండో శ్లోకం నేను చదివిన తర్వాత చదవండి, తర్వాత రెండోసారి టుగెదర్ కలిసికట్టుగా చదువుదాం. ఋతేర్ధం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథా భాసో యథా తమః. టుగెదర్. ఋతేర్ధం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథా భాసో యథా తమః. మరొకసారి. ఋతేర్ధం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథా భాసో యథా తమః. ఏకవారం, ద్వివారం, త్రివారం అయింది కదండి. నాలుగోది ఎలా ఉండాలో తెలుసా? మీరు చెప్పాలన్నమాట. పుస్తకం మూసి చెప్పండి అంటే చెప్పాలి. వారు స్టూడెంట్. స్వామీజీ ఈ రోజు కాదు కానీ రేపటి క్లాసులో మేము బై హార్ట్ చేసి చెప్పేస్తాం స్వామీజీ. ఋతేర్ధం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాద్ ఆత్మనో మాయాం యథా భాసః యథా తమః. ఇది చతుశ్లోకి భాగవతంలో మాయకి పరమాత్మ ఇచ్చిన నిర్వచనం. దీని అర్థం ఏంటి స్వామీజీ అండి అంటే చూడండి,
మాయా అని దేనిని అనాలంట? రుతే అర్థం. రుతే అంటే విన, అర్థం అంటే వాస్తవం. రుతే అర్థం అంటే తనకి వాస్తవం లేకపోయినప్పటికీ, రుతే అర్థం అంటే తనకి స్వయంగా వాస్తవం లేకపోయినప్పటికీ, యత్ ప్రతీయేత మిగతా వాటిని ప్రకాశింపచేస్తుందంట. యత్ ప్రతీయేత మిగతా వాటిని ప్రకాశింపచేస్తుంది. రెండో లైన్లో చెప్పారు, న ప్రతీయేత చాత్మని. కానీ ఆత్మని తనకు స్వయంగా న ప్రతీయేత ఎటువంటి సహజమైన ప్రకాశం లేదంట. దానిని మనం మాయా అనాలంట. రుతేర్థం యత్ ప్రతీయేత. స్వయం వాస్తవికత లేనప్పటికీ మిగతా వాటిని ప్రకాశింపచేస్తుంది. నప్రతీయేత చాత్మని, తను స్వయంగా ప్రకాశింపలేదు, ప్రకాశించజాలదు. ఇంకా ఏం చెప్పారు? మూడవ లైన్లో తద్విద్ది, దానిని మీరు తెలుసుకోండి అన్నారు. ఏదో కన్ఫ్యూజన్ గా ఉంది కదా అని వదిలేయమని టీచర్ చెప్పట్లే. తద్విద్ది, దానిని నువ్వు తెలుసుకో. దానికి ఒక స్పెషల్ కేటగిరీ ఉంది. ఏంటి ఆ కేటగిరీ? ఆత్మనో మాయాం. ఈ శక్తి ఏదైతే ఉందో ఇది ఎవరిదనుకున్నారు? ఆత్మనో మాయాం, భగవంతుడి యొక్క మాయ ఇది. ఆత్మనః అంటే ఇక్కడ భగవంతుడిని పదాన్ని ఉపయోగించాలి. ఆత్మనో మాయాం, భగవంతుడి యొక్క మాయాశక్తి. ఆత్మనో మాయాం. నాలుగవది చెప్తున్నారు, దాని స్వరూపం ఏంటండి అంటే యథా ఆభాసః యథా తమః. ఇది ఎంతవరకు ప్రకాశిస్తుందంట? మాయాదేవి యొక్క నాటకం ఎంతవరకు జరుగుతుందంట? యథా ఆభాసః, ఎంతవరకు అంట? యథా తమః, ఎంతవరకు మీరు ఇన్వెస్టిగేషన్ చెయ్యరో, ఎంతవరకు మీరు విచారణ చెయ్యరో అంతవరకు ఈవిడ నాటకం సాగుతుంది. విచారణ చేయటం స్టార్ట్ చేశారా, ఆవిడ డ్రామా క్లోజ్ చేసేస్తుంది. ఇది మాయకిచ్చిన నిర్వచనం. రుతేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్ది ఆత్మనో మాయాం యదా ఆభాసః యథా తమః. ఎంతవరకు మీరు ఇన్వెస్టిగేషన్ చెయ్యరో ఈ అంశం గురించి అంతవరకు ఈమె కార్యకలాపాలన్నీ సాగిస్తుంది అని స్వామి చెప్పడం జరిగింది. తర్వాత ఇది ఏంటంట? ఆత్మనో మాయాం. ఆత్మనో మాయాం అంటే మనం ఒక క్వశ్చన్ వస్తుంది మనకి, నాకు సంబంధం లేని మాయ నన్ను ఎలాగా ఇందులో ఇరికించేసింది స్వామీజీ అంటే ఇది భగవంతుడి యొక్క శక్తి అని ఒక నిర్వచనం కూడా ఉంది ఈమెకి అని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మాయ గురించి వేదాంత పరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎలా విచారించాలో నేర్చుకుందాం. ఒక్కొక్క స్టెప్ తర్వాత జాగ్రత్తగా వినండి. మొదటి నుంచి లాస్ట్ వరకు వింటే ఆహా ఈమె స్వరూపం ఇది, నేను చెయ్యవలసిన పని ఇది, ఈ రెండు అర్థమవుతాయి. ఎలా దీనిని ఆలోచించాలో చూద్దాం. భగవద్గీతలో భగవంతుడు మాయని ఇంట్రడ్యూస్ చేశాడు. స్వామి చెప్పాడు ఈమె గురించి. ఏమని చెప్పాడు స్వామిజీ? మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం అన్నాడు స్వామి. ఈ ప్రకృతి, ఈ మాయ మయా అధ్యక్షేన, నన్ను అధ్యక్షుడిగా నిలుపుకొని సూయతే సచరాచరం. సూయతే అంటే అర్థం ఏంటండి? పర్ఫెక్ట్ డెఫినేషన్ ఏంటండి అంటే ప్రసవించింది అంట మాయ. ఎవరిని ప్రసవించింది అండి? సచరాచరం, చరాచరాలు రెండింటిని ప్రసవించింది. ఆవిడ పేరే మాయ అని చెప్పాడు గీతలో. చెబుతూ రెండో పాయింట్ ఏం చెప్పాడంటే ఈ సమస్త జగత్తుకి నేను తండ్రి లాంటి వాడిని అయితే ఆమె తల్లి వంటిది అని చెప్తాడు.
భగవంతుడు తండ్రి లాంటి వాడైతే ప్రకృతి తల్లి వంటిది అని స్వామి చెప్తాడు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటండి అంటే, జాగ్రత్తగా వినండి, కేవలం బ్రహ్మ ఉన్నాడు అనుకోండి, కేవల బ్రహ్మ, కేవల బ్రహ్మ నుంచి జగత్తు రాదు, జగత్తు పుట్టే ఆస్కారం లేదు, కేవల బ్రహ్మ. సరే, అది పక్కన పెట్టి కేవలం ప్రకృతి లేదా కేవలం మాయ ఉందనుకోండి, ఆమె కూడా జగత్తును ప్రసవించలేదు. కేవల బ్రహ్మ సృష్టి చేయలేడు, కేవల ప్రకృతి సృష్టి చేయలేడు. మరి జగత్తు రావాలంటే ఏం జరగాలి స్వామీజీ అంటే, జగత్తు రావాలి అంటే ఈ రెండు కలవాలి. చైతన్యము మాయ కలిస్తేనే మనకి ఈ జగత్ అనే చక్రం మనకి తెలుస్తుంది. కాబట్టి ఎవరైనా సరే జగత్తుకి కారణం ఏంటండి అంటే, జగత్తుకి కారణం మనం ఏమంటామండి, మాయా సహిత బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు అంటాం. బ్రహ్మని జగత్ కారకుడు అనేటప్పుడు ఆయన ఏకపదంతో ఉపయోగించము. ఆయన ఏమంటాము, మాయా ఉపాధిక చైతన్యము, మాయని ఉపాధిగా తీసుకున్న చైతన్యుడే జగత్తుకు ఈశ్వరుడుగా నిలబడగలడు. రెండూ కలవాలి, చైతన్యము మాయా రెండూ కలిస్తే జగత్ బయటకు వస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాం. మన దగ్గర ఫ్యాన్ ఉంది అనుకోండి, ఫ్యాన్ ఏమిస్తుంది అండి అంటే గాలి ఇస్తుంది అంటాం. అయితే ఫ్యాన్ గారు మీరు గాలి ఇవ్వండి అంటే ఆవిడ అంటది, ఉత్తి ఫ్యాన్ నేనేమిస్తాను, మీరు ఎలక్ట్రిసిటీ పంపిస్తే నేను ఇస్తాను అంటున్నాను కదండి. మాయ ఫ్యాన్ వంటిదైతే ఈ చైతన్యము బ్రహ్మస్వరూపము ఎలక్ట్రిసిటీ లాంటి. మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం అని భగవంతుడు అన్నాడంటే, నేను ఆ విద్యుత్తు లాంటి వాడిని, ఈ పంకాయేమో ప్రకృతి లాంటి. ఈమె జడం, స్వతహాగా ఏం చేయలేదు. ఈ జడ పదార్థం నుంచి ఈ చైతన్యం కలిసినప్పుడు ఉత్పత్తి జరుగుతుంది ఏదో ఒకటి. కాబట్టి జగత్తుకి కారణం ఏంటండి అంటే రెండు కలపాలి, మాయా ఉపాధిక చైతన్యుడైన ఈశ్వరుడు అని. ఇది మొదట అండర్స్టాండ్. మాయ అంటే మాయా ఈశ్వరుడు రెండు కలిస్తేనే జగత్ అనేది వచ్చింది. స్వామీజీ ఈ మాయ గురించి వివేక చూడామణిలో ఆమె యొక్క పూర్తి నిర్వచనం శంకర భగవత్పాదులు చెప్తారు. మాయ యొక్క పూర్తి నిర్వచనం ఒక శ్లోకం, అది మనం కంఠస్థ పెట్టుకోవాలి ఆధ్యాత్మిక విద్యార్థులుగా. ఏంటి స్వామీజీ ఆ శ్లోకం అంటే, ఆమె డెఫినిషన్ ఇది. అవ్యక్త నామ్ని పరమేశ శక్తి, అనాద్య విద్యా త్రిగుణాత్మిక పర, కార్యానుమేయా సుధియైవ మాయా, యయా జగత్ సర్వం ఇదం ప్రసూయతే. శంకర భగవత్పాదులు దీనికి కనెక్ట్ చేశారు. మాయా అని దేన్ని అనాలటండి, అవ్యక్త నామ్ని పరమేశ శక్తి, అనాద్య విద్యా త్రిగుణాత్మిక పర, కార్యానుమేయా సుధియైవ మాయా, యయా జగత్ సర్వం ఇదం ప్రసూయతే. అంటే ఎవరైనా రాసుకుంటారేమని 2 సార్లు చెప్పారు. మాయకి మొదటి డెఫినిషన్ ఏమి ఇచ్చాడండి స్వామి అంటే, అవ్యక్త నామ్ని, అవ్యక్తము ఆమె యొక్క స్వరూపం. ఒక్కొక్క విషయం అర్థం చేసుకో. మాయ యొక్క స్వరూపం ఏంటి స్వామిజీ అంటే అవ్యక్తం అంట. ఆవిడ వ్యక్తం కాదు. వ్యక్తం కావడం అంటే ఏంటి, ఇంద్రియాలకి మనస్సుకి బుద్ధికి మాయ కూడా దొరకదండి, అవ్యక్త నామ్ని. అందుకే నిన్న చెప్పుకున్న క్లాసులో మూడింటిలో స్థూలం మనకి కనిపిస్తుంది, సూక్ష్మము మనకి కనిపిస్తుంది. ఈ స్థూల సూక్ష్మాలను రెండింటిని నడిపించేది ఏంటండి అంటే అవ్యక్తం. వాసనా ప్రపంచం మనకి కనిపించదు, మాయ అదే. అవ్యక్త నామ్ని, అన్మానిఫెస్టెడ్ గా ఉంటాయి. 2 పరమేశ శక్తి. పరమేశ శక్తి మాయని మామూలుగా తీసుకోకూడదు. ఇది ఎవరండి అంటే పరమేశ శక్తి.
దైవీ హేష గుణమయ్యి అంటాడు స్వామి. మాయని దేవిగా మనం ఆరాధిస్తాం, పరమేశ శక్తి. ఇంకా ఎవరండి ఈమె? అనాది. అనాది అంటే మాయ ఎప్పుడు ప్రారంభమైందో దానికి సమాధానం లేదు. భలే చక్కటి క్వశ్చన్ ఇది. అనాది అంటే ఏంటంటే ఒక జీవుడిని పిలిచామనుకోండి, జీవుడిని పిలిచి, అరే నువ్వు బ్రహ్మస్వరూపుడు కదా, ఈ జీవుడుగా నువ్వు ఎందుకు ప్రవర్తిస్తున్నావు, ఎప్పటి నుంచి నువ్వు జీవుడుగా ప్రవర్తిస్తున్నావు అంటే వాడు ఏమంటాడు? ఏమో నాకు తెలియదు అంటాడు. మనకు తెలుసా అండి? బ్రహ్మ ఒకటే అయినప్పుడు ఈ జీవుడుగా మనం ఇలా పడిపోయి ఎందుకున్నామో మనకు తెలుసా? ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే ఏమో. అది కాలంతో చెప్పే ఆన్సర్ కాదు. అందుకే అనాది మాయ, అనాది. నాలుగవ పేరు ఇంకేముందండి అంటే అవిద్య. మెయిన్ ప్రాబ్లం ఈ మాయాదేవితో సమస్య ఏంటంటే స్వామీజీ అంటే అవిద్య అంట. అవిద్య అంటే బ్రహ్మ యొక్క జ్ఞానాన్ని తెలియకుండా ఈమె కవర్ చేసేస్తుంది. ఆవరణం ఎక్కడ స్వామీజీ ఈవిడ కవర్ చేస్తుంది? మన బుద్ధిలోనే. చూడండి ఎంత బలహీనతో మన పరిస్థితి. మన బుద్ధిలోనే ఉంటూ మన స్వరూపం మనకు తెలియకుండా చేసే శక్తి పేరే ఈమె అవిద్య. ఎవరినో దాయట్లేదు, నన్ను నా నుంచే దాసేస్తుంది. అందుకే ఈమె పేరు అవిద్య అన్నారు. ఇంకా ఎలా ఉంటుంది స్వామి? ఈమె త్రిగుణాత్మిక. ఈమె ఏ రకంగా ఎక్స్ప్రెస్ అవుతుంది స్వామి అంటే కొంతసేపు సత్వగుణంగా ఎక్స్ప్రెస్ అవుతుంది, కొంతసేపు రజోగుణంగా ఎక్స్ప్రెస్ అవుతుంది, కొంతసేపు తమోగుణంగా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇదంతా మాయే. సత్వం కనిపించినా, రజస్సు కనిపించినా, తమస్సు కనిపించినా ఈవిడి యొక్క సంతానమే అదంతా. త్రిగుణాత్మిక. పరా. పరా అంటే బుద్ధి ద్వారా అంత ఈజీగా ఈమెని మనం పట్టుకోలేము, అంత ఈజీగా అర్థం కాదు. పర అంటే అది ఈజీగా అర్థం కాదు, సూక్ష్మమైనది. నిద్దట్లో మేల్కొని ఉండడం ఎంత కష్టమో మాయాదేవి సమక్షంలో మాయాదేవిని విచారణ చేయడం అంత కష్టం. నిద్దట్లో మేల్కొని ఉండడం కష్టమా కాదా అండి? అదేంటి స్వామిజీ క్వైట్ ఆపోజిట్ చెప్తున్నారు. నిద్దట్లో మేల్కొని ఉండడం ఎలా జరుగుతుంది అండి? మాయను విచారించడం కూడా అంత కష్టం అంట. అంటే ఎంత అప్రమత్తత ఉండాలో బుద్ధికి. ఇదే ఎగ్జాంపుల్ ఇస్తారు పెద్దలు. నిజంగా మాయను విచారణ చేస్తున్నాడంటే వాడికి అంత అలర్ట్నెస్ ఉండాలి. పర. కార్యానుమేయ. ఈవిడంట ఆమె రాయల్టీ చూడండి, డైరెక్ట్ గా దొరకదంట మాయ. మరి ఎలా దొరుకుతుంది స్వామి? ఆమె ఎఫెక్ట్ నుంచి ఆమెని మనం ట్రేస్ చేయగలం. కార్యానుమేయ అంటే ఆవిడ యొక్క ఎఫెక్ట్. ఎఫెక్ట్స్ ఏంటి? ఇందాక చెప్పినట్టు సత్వరజస్తమో గుణాలు ఆమె యొక్క ఎఫెక్ట్. ఈ సత్వరజస్తమో గుణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో పట్టుకోగలిగితే మాయ గురించి విచారణ చేయగలం. కార్యానుమేయ, అనుమేయే పట్టుకోగలం. ఎట్లాగంటే ఎఫెక్ట్ నుంచి పట్టుకొని వెళ్ళాలి తప్పించి డైరెక్ట్ గా ఈమె మనకి కనిపించదు. ఎందుకు కనిపించదు? ఆవిడ అవ్యక్తం అని మొదటే చెప్పారు స్వామి. అన్మానిఫెస్టెడ్ స్టేట్ లో ఉంటుంది మాయాశక్తి. కార్యానుమేయ. సుధి అయివ మాయ. సుధి అయివ మాయ అంటే చాలా కష్టంగా ఈమె గురించి విచారణ చేయవలసిన అంశం. సుధి అయివ మాయ. ఫైనల్ గా చెప్తున్నాడు, ఆమె చేస్తున్న పనేంటి స్వామీజీ ఏంటి అంటే యయా జగత్ సర్వం ఇదం ప్రసూయతే. జగత్ సర్వం ప్రసూయతే యయా. తత్కారణంగానే ఈ జగత్ అంతా ప్రసవానికి వచ్చింది. ప్రసవం అంటే ఉద్భవించింది అని అర్థం. మాయ స్త్రీలింగం కాబట్టి ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు గురువులు. యయా జగత్ సర్వం ఇదం ప్రసూయతే. ఇది మాయకి శంకర భగవత్పాదులు ఇచ్చిన పూర్తి నిర్వచనం. ఏమండి, మనం విద్యార్థులుగా ఈమె గురించి విచారణ చెయ్యాలి అంటే ఈ శ్లోకం రావాలా అక్కర్లేదా స్వామీజీ? రావాలి స్వామీజీ. అవ్యక్త నామ్ని పరమేశ శక్తి, అనాది అవిద్య త్రిగుణాత్మిక పర,
కార్యానుమేయ సుధ్యే ఇవ మాయ యయా జగత్ సర్వం ఇదం ప్రసూయతే. ఇది మాయకు ఉన్న నిర్వచనం. ఆమె యొక్క లక్షణాలు ఇవన్నీ. విద్యార్థి విన్నాడు, స్వామి కొంచెం కొంచెం అర్థమవుతుంది స్వామి ఈమంటే ఏంటో, మరి నాకు ఒక్క సమస్య ఉంది అన్నాడు వాడు. మంచిదే, ఈ శ్లోకం విన్న తర్వాత ఆ డౌట్ వచ్చింది అంటే మనం శ్లోకం విన్నట్టు లెక్క. డౌట్ రాలేదు అంటే మామూలే. ఏంట్రా అబ్బాయి నీ డౌటు అని అడిగాడంట గురువు. స్వామి మీరు చెప్పుతున్నారు, మయా అధ్యక్షేణ సూయతే సచరాచరం అన్నారు. భగవంతుడు అధ్యక్షంలో సమస్త జగత్తుని ఈమె ప్రసవించింది అన్నారు. వీళ్ళిద్దరూ కలిసి చేస్తారా ఈ పని, లేకపోతే వేరువేరుగా ఉంటారా? ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే మీరే చెప్పుతున్నారు బ్రహ్మ నిష్కలంకుడు, బ్రహ్మ శుద్ధాతి శుద్ధుడు అని మీరు చెప్పుతున్నారు. ఈమె ఏమో త్రిగుణాత్మిక 3 గుణాలతో కలిసి ఉంటుంది, అది ఇది అని ఈమెడి గురించి చెప్పుతున్నారు. మరి వీళ్ళిద్దరూ కలిసి జగత్తు అనే దానికి ఉత్పత్తికి కారణమైనప్పుడు బ్రహ్మ మాయ కలిసి ఉంటాయా, బ్రహ్మ మాయ వేరువేరుగా ఉంటాయా స్వామి? ఏంటి ఈమె మరికొంత డీప్, మరికొంత డెప్త్ గా ఈమె గురించి నాకు చెప్పండి, మరి కొంచెం డీటెయిల్డ్ గా చెప్పండి, నాకు అర్థం అవుతుంది కదండి. ఇద్దరూ కలిస్తేనే జగత్తు వచ్చింది, ఒక్కరొక్కరు చేయలేరని మీరే చెప్పారు మొదటి పంక్తిలో. ఇద్దరు కలవటం అవుతుందా అవుదా అంటే మళ్ళా శంకర భగవత్పాదులే ఆన్సర్ ఇచ్చారు. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా విని, ఆయన శ్లోకం రాయటం కూడా అంత కన్ఫ్యూజింగ్ గా రాస్తాడు. ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం ఏమన్నాడో చూడండి. సన్నాప్య సన్నా ఉభయాత్మికానః భిన్నాప్య భిన్నా ఉభయాత్మికానః సాంగాపనాంగా ఉభయాత్మికాన మహద్భుత అనిర్వచనీయ రూప అన్నాడు. అరే బిడ్డ, నువ్వు అడిగావు కదా, ఈ ప్రశ్న అడిగావు కదా, దీనికి సమాధానం నేను చెప్తాను, నువ్వు అంత సూక్ష్మంగా వింటే నీకు అర్థమైపోతుంది. ఏంటి ఏంటి సార్ అంటే, సన్నాప్య సన్నా ఉభయాత్మికాన భిన్నాప్య భిన్నా ఉభయాత్మికాన సాంగాపనాంగా ఉభయాత్మికాన మహద్భుత అనిర్వచనీయ రూప. ఇదిరా ఈవిడ రూపము అన్నాడు. ఏం రూపం స్వామి? అనిర్వచనీయ రూప. ఆవిడ రూపమే నిర్వచనం చెయ్యలేనిది అంట. అందుకే నేను చెప్పాను, నిద్దట్లో మేల్కొని ఉండడం ఎంత కష్టమో మాయకు విచారణ చేయటం అంత కష్టం. ఆమె డెఫినేషన్ ఏంటయ్యా అని మనం అడిగితే గురువుగారు ఇస్తున్న సమాధానం ఏంటి? ఆమె రూపము అనిర్వచనీయం రా అన్నాడు. అనిర్వచనీయ రూప. కానీ నేను హింట్ ఇస్తాను, ఆవిడని ఎలాగ నిర్వచనం చెయ్యొచ్చు చెప్పండి స్వామి. ఏమిటి హింటు? సన్నాప్య సన్న ఉభయాత్మికాన. ఇది ఆవిడ యొక్క మొదటి రూపం. ఏంటండి అది? ఇది సన్నాప్య సన్న ఉభయాత్మికాన అంటే దాని సంధి విడదీస్తే ఎలాగుంటదండి అంటే, ఇది సత్తు కాదు, అసత్తు కాదు, సత్తు అసత్తు కలిసిన ఉభయాత్మికము కాదు. ఇది మొదటి డెఫినేషన్. ఏంటి స్వామీజీ ఏంటి? ఇది సత్తు కాదు, అసత్తు కూడా కాదు, సత్తు అసత్తు కలిసి ఉండే ఉభయాత్మికం అంటే కలిసి ఉండడం, అది కాదు. ఇదే దీని డెఫినేషన్ అన్నారు. అర్థమైందా? సత్ ఏంటి, అసత్ ఏంటి, ఉభయాత్మకం ఏంటి చెప్పండి. మళ్ళా ఇంకా కిందకి రండి. సత్ అంటే ఏంటండి? సత్ అంటే సత్యం. ఇది సత్తు కాదు అన్నాడు గురు, అంటే సత్యము కాదు. ఇది ఎందుకు సత్యం కాదు? ఏదైనా సత్యము అవ్వాలంటే 3 కాలాల్లోనూ మారకూడదు. కానీ ఇది 3 కాలాల్లోనూ మారుతూనే ఉంటుంది. దీని స్వభావమే మార్పు. జగత్ మారకుండా ఉంటుందండి, నిత్యం మారుతుంది. కాబట్టి ఇది సత్ కాదు. ఓకే, సత్ కాదు. ఇది అసత్ కూడా కాదు. అసత్ అంటే ఏంటి? అసత్యం. అసత్యం అంటే అసలు మాయ అనేది లేదు అని చెప్పడానికి లేదు. అసత్ అంటే దేనిని అంటారండి?
శశి శృంగము అన్నాడు అనుకోండి ఎవరైనా. శశి శృంగము అంటే ఏంటండి అంటే ఏమంటారు దాన్ని, చెవుల పిల్లికి కొమ్ములు ఉన్నాయి అన్నారు. శశి అంటే చెవుల పిల్లి. చెవుల పిల్లికి కొమ్ములు ఉన్నాయి అంటే దాన్ని అసత్యం అంటాం. ఎందుకంటే సృష్టిలో అటువంటి వస్తువే లేదు. ఆకాశ పుష్పము అన్నాను అనుకోండి, ఆకాశంలో పువ్వు పూసింది అన్నాను. ఆకాశంలో పువ్వు పూయడం ఏంటండి, అది అసత్యం అంటాం. ఎందుకు అసత్యము? అటువంటిది అయ్యే ఛాన్సే లేదు కాబట్టి దాన్ని అసత్యం అనాలి. కానీ మాయ ఆ కోవకు రాదు. ఎందుకు ఆ కోవకు రాదండి అంటే మనం అనుభవం చేస్తున్నాం. మన అనుభవంలో ఉన్న మెటీరియల్ అసత్యము అనలేము, సత్యము అనలేము, అసత్యము అనలేము. పోని స్వామీజీ కొంతసేపు సత్యము కొంతసేపు అసత్యంగా ఉంటుందా? ఉభయాత్మికంగా ఉంటుందా? సత్ అసత్తులు కలిసి అంటే అలాగ ఆకాశ పుష్పం కొంతసేపు ఆకాశంలో ఉంటది, కొంతసేపు భూమి మీద ఉంటది, ఇలా ఒప్పుకోవచ్చా అంటే అది ఎలా అవుతుందిరా? ఆకాశంలో మట్టి నీరు ఉంటాయా పువ్వులు వీయడానికి? దాని ఏరియా కాదది, ఉభయాత్మికము కాదు. ఇప్పుడు జాగ్రత్తగా మరి ఏంటి స్వామీజీ అండి అంటే మాయ సత్ అసత్యభ్యాం అనిర్వచనీయం. సత్తు అసత్ అని దాని గురించి చెప్పలేము. మరి ఎలా చెప్పాలి స్వామీజీ? దీనికి ఇప్పుడు భగవత్పాదులు పదాన్ని ఇచ్చారు. ఏంటి స్వామీజీ అండి అంటే మిథ్యత్వం అన్నాడు. మాయని సత్ అనకూడదు, అసత్ అనకూడదు, సత్తు అసత్తు కలిసి ఉన్న పదార్థం కూడా అనకూడదు. మరి ఏమనాలి స్వామీజీ? మిథ్య అనాలి. ఇదే మనకి పాపులర్ గా అద్వైత ప్రపంచంలో టకాటకా మనం స్టేట్మెంట్ ఇస్తాం, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. మిథ్య అంటే ఏమిట్రా అంటే ఏమో అందరూ అంటున్నారు, నేను అనేసాను. శంకర భగవత్పాదులు మాయకి ఏం నిర్వచనం ఇచ్చారు స్వామిజీ అంటే ఇదే, సత్ అసత్తభ్యాం అనిర్వచనీయం మిథ్యత్వం అంట. మిథ్యత్వము అనే కేటగిరీకి చెందుతుందంట స్వామిజీ. మిథ్యత్వం అంటే ఏంటి స్వామిజీ? మిథ్యత్వము అంటే అంట అనుభవంలో ఉంటాది కానీ సత్యం కాదు, దాని పేరు మిథ్య. అనుభవంలో ఉంటాది అది, కానీ అది సత్యం కాదు. ఉదాహరణ ఏంటి స్వామీజీ అండి అంటే ఒక ఎడారిలో ఒక మరుమరీచిక కనిపించింది అనుకోండి, ఒక ఎడారిలో పెద్ద జలాశయం కనిపించిందా? కనిపించింది, అదిగో కనిపిస్తుంది అంటాం. నిజంగా కనిపించిందా? నిజంగానే కనిపిస్తుంది అంటాం. అనుభవంలో ఉంది. సత్యమా అది అంటే ఎన్నాళ్ళు దాని వెనకతలు పరుగు పెట్టినా అది నీకు దొరకదు, ఎందుకంటే అక్కడ లేదు అది. ఈ కేటగిరీలోకి వస్తుంది మాయ. సత్ అసత్తభ్యాం అనిర్వచనీయం మిథ్యత్వం. మిథ్యత్వం అంటే అనుభవంలో ఉన్నప్పటికీ కూడా సత్యము అనే కేటగిరీలోకి అది రాదు. ఈ మిథ్యా కేటగిరీలో మన శరీరము, మన బుద్ధి, మన అహంకారము, మన చిత్తము ఇవన్నీ ఈ కేటగిరీలోనికే వస్తాయి. ఇవన్నీ అనుభవాలను ఇస్తాయి, కానీ సత్య వస్తువు ఏది కాదు. ఇది మనకే తెలుసు. మాయా ప్రోడక్ట్ ఏంటి స్వామీజీ ఏంటంటే మాయా ప్రోడక్ట్ మనం ప్రస్తుతం ఉన్న స్థితి మిథ్యత్వం. సన్నాప్య సన్నా ఉభయాత్మికాన. ఇంకా చెప్తాను అబ్బాయి, భిన్నాప్య భిన్న ఉభయాత్మికాన. జాగ్రత్తగా వినండి, మెల్లగా మనము క్యాచ్ చేస్తాం ఇవి. భిన్నాప్య భిన్న ఉభయాత్మికాన. మాయకు రెండో స్టెప్ ఏంటంట, ఇది భిన్నము కాదు, అభిన్నము కాదు, ఉభయాత్మికము కాదు అంటున్నాడు భగవత్పాదులు. భిన్నము అంటే ఏంటి? బ్రహ్మకి భిన్నంగా ఉంటుందా అంటే కాదట. బ్రహ్మకి అభిన్నంగా ఉంటుందా, బ్రహ్మతో కలిసే ఉంటుందా అంటే కాదట. పోనీ కొంతసేపు బ్రహ్మతో ఉంటుంది, కొంతసేపు బ్రహ్మతో ఉండదు అనుకోవచ్చు అంటే అలాగూ కాదట. ఎందుకు స్వామీజీ ఇది బ్రహ్మతో కలిసి ఉండదు అంటే జాగ్రత్తగా వినండి, సూక్ష్మమైన బుద్ధి వృత్తి. బ్రహ్మ మాయ కలిసి ఉన్నాయి అనుకోండి, బ్రహ్మ మాయి కలిసి ఉంటే శుద్ధ బ్రహ్మ అనేది అనుభవంలోనికి రాదుగా, ఎందుకంటే ఎప్పుడు ఈవిడ పక్కన ఉంటది. కాబట్టి ఆ రెండు కలిసి ఉన్నాయని చెప్పటానికి లేదు. ఎందుకంటే శుద్ధ బ్రహ్మే మన టార్గెట్. ఈమె ఎప్పుడు పక్కన ఉంటే మనకు శుద్ధ బ్రహ్మ అనుభవంలోనికి రాడు.
కాబట్టి రెండు కలిసి ఉండవు. మరి అలాగని మాయ అసలు లేదా? భిన్నమా? బ్రహ్మ ఒక్కటే ఉన్నాడా అంటే కాదు. ఏమండి అంటే నానాత్వం కనిపిస్తుంది. పోనీ కొంతసేపు బ్రహ్మతో కలిసి ఉంటది, కొంతసేపు బ్రహ్మతో కలిసి ఉండదా స్వామి అంటే అలాగూ కాదు. ఏమి అంటే బ్రహ్మ అసంగుడు. ఇక్కడ మాయ గురించి అంటే మన స్వరూపం గురించి ఒక్క వృత్తి మాత్రం జాగ్రత్తగా తెలుసుకోండి. ఏంటి స్వామిజీ అండి అంటే మనం అజ్ఞానంలో ఉన్న, జ్ఞానంలో ఉన్న మనం నిత్యము అసంగులం. భయంకరమైన క్రోధంలో నేనున్నానండి అంటే అది అబద్ధం. భయంకరమైన క్రోధానికి సాక్షిగా నువ్వు ఉన్నావు కాబట్టే అది భయంకరమైన క్రోధం అని నీకు తెలిసింది. నువ్వు అసంగుడివే. భయంకరమైన కామంలో నేనున్నాను స్వామి. నో, భయంకరమైన కామానికి సాక్షిగా ఉన్నావు. భయంకరమైన కామం నీ మనస్సు మోస్తుంది, క్రోధం నీ మనస్సు మోస్తుంది. నువ్వు నిత్య సాక్షివి. మన స్వరూపం అంత రాయల్ అండి. ఇది మనకు తెలుసు, మనకు తెలుసు ఇది. కానీ ఈ మాయా వృత్తి వలన తెలియదు అనేదాన్ని గట్టిగా పడుతుంది. భిన్నాప్య భిన్న ఉభయాత్మిక. మూడవ చెప్తున్నాడు స్వామి, సాంగాపనాంగ ఉభయాత్మిక. స్వామి, అరే స్టూడెంట్ విను. మాయ సా అంగ అంటే బ్రహ్మకి అంగమా? పోనీ అలాగ అర్థం చేసుకోవచ్చా? అంగం అంటే ఏంటి? ఇది ఎందుకు చెప్పాడంటే భగవత్పాదులు కొన్ని ఫిలాసఫీల్లో వాళ్ళు ఏం చెప్తారండి అంటే బ్రహ్మ సత్యమే, ప్రకృతి కూడా సత్యమే. మరి ప్రకృతికి ఉన్న స్టేటస్ బ్రహ్మతో మీరు సమానంగా ఇస్తారా అండి? దేవుడితో సమానంగా ఇస్తారంటే అలాగే ఇవ్వము. ఆయనేమో పూర్ణ వస్తువు, ఈవిడేమో ఒక అంగం, అందులో ఒక పార్ట్. అంటే జగత్తుకి దేవుడికి సంబంధం ఏంటండి అంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా అండి? హోల్ అండ్ పార్ట్. హోల్ అంటే పూర్ణ వస్తువు భగవంతుడు, జగత్తు అనేది ఒక అంగం మాత్రం, ఒక పార్ట్ మాత్రమే. ఇది ఉంది, ఈ నానుడి ఉంది, చాలా పాపులర్. విశిష్ట అద్వైతం ఇదే. వాళ్ళు ఒప్పుకోరు. జగత్తు లేదు అంటే వాళ్ళు ఒప్పుకోరు. లేకపోవడం ఏంటి? కనిపిస్తుంది. ఎందుకు వాళ్ళు ఒప్పుకోరండి అంటే జగత్తు లేదు అంటే వాళ్ళ నారాయణుడు కూడా వెళ్ళిపోతాడు జగత్తుతో. అది వాళ్ళకి డైజెస్ట్ కాదు. మరి బ్రహ్మ అన్నప్పుడు మరి ఇవన్నీ పూసుకుంటాం, చందనాలు తులసి మాలలు అంటే కుదరదు. కాబట్టి లేదు, ఇది అంగం, ఇది చిన్నదే, ప్రకృతి చిన్నదే గాని ఈమె పార్ట్, ఆయనేమో ఫుల్. ఆయన ఫుల్, ఇది లిటిల్. అలాగేమైనా యాక్సెప్ట్ చేయొచ్చు అంటే నో. ఎందుకు నో అంటే సమస్య ఏంటి వచ్చిందంటే బ్రహ్మ ఏకం. సాక్ష్యం ఏంటి స్వామిజీ? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని మన ఉపనిషత్తే చెప్పింది. వేదం మనకి ప్రమాణం, వాళ్ళకి ప్రమాణమే. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నప్పుడు ఏకం ఏవ అన్నది ఉపనిషత్తు. అది కూడా ఏకం ఏవ అంటే ఒక్కటి మాత్రమే అని. ఒక్కటి మాత్రమే ఉన్నప్పుడు అందులో ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఎలా వస్తాయ్యా? ఒకటి అంగము ఒకటి పూర్ణము వచ్చే ఛాన్స్ లేదు. ఓకే, అజ్ఞాన దిశలో ఓకే, ఇవన్నీ మనం ప్యూరిఫికేషన్ ఇదంతా అది వేరే మాట, ఇంకొక దగ్గర అనుకోవచ్చు. కానీ మాయకి సత్యత్వము అంగస్థితిలో కూడా ఉండదు. ఇది అసత్య. సన్నాప్య సన్న ఉభయాత్మికాన, భిన్నాప్య భిన్న ఉభయాత్మికాన, సాంగాపనాంగ ఉభయాత్మికాన. ఇది అంగము అనే కేటగిరీ కూడా చెందదు. అందుకే ఏమంటారు తెలుసా అండి? జ్ఞానం వచ్చిందంటే వచ్చింది అంతే. 10 రోజులు అజ్ఞానిగా ఉంటాను, 11వ రోజు జ్ఞానిగా ఉంటానంటే ఇవన్నీ మాటలు, నీకు అర్థం అవ్వలేదన్న మాట అంతే. అర్థం అయ్యింది అంటే బ్రహ్మ అర్థం అయ్యింది, అది ఒక్కటే, అది అద్వితీయంగానే అర్థమవుతుంది. బ్రహ్మ సత్యమే, జగత్తు కొంచెం సత్యం,
నేనేమో మరికొంచెం సత్యం అంటే కాదు. సత్యం అనేది ఒక్కటే, మిగతా అంతా మిథ్య. సాంగాపనాంగ ఉభయాత్మిక. స్వామి మరేంటిది? మహద్భుత. స్వామి తర్వాత దీనికి నిర్వచనంలో ఏం చెప్పాడు స్వామీజీ ఏంటి అంటే, మాయ మహా అద్భుతం. అంత సులభంగా సత్వరజస్తమా గుణాలను ఛేదించి శుద్ధ వస్తువులోనికి మనం వెళ్ళలేము. మహా అద్భుత అనిర్వచనీయ శక్తి. స్ట్రెయిట్ గా ఇది మాయా అని నిర్వచనం చేయలేనటువంటి శక్తి మాయ. ఇది అబ్బాయి మాయ గురించి ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది. మాయ మిథ్య అనేది మనకి అర్థం అవ్వాలి. అజ్ఞాన దిశ ఉన్నన్నాళ్ళు మాయ యొక్క అనుభవం జరుగుతుంది. జ్ఞాన ప్రసారం జరిగింది అంటే మాయ ఇంకా ఉండదు. అంతే కదండి. మన ఫేమస్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాము, ఒక తాడు పైన సర్పం మనకి కనిపిస్తుంది. నీకు అనుభవంలో ఉందా అంటే అనుభవంలో ఉంది. ఏ రకంగా అనుభవంలో ఉంది చెప్పండి? దాని గురించి భయం, దాని నుంచి ఎలా తప్పించుకోవాలనే ఆలోచన, దానిని దేంతో కొట్టాలనే ఉపాయం, ఇది కార్యానుమేయ అంటే. దీని ఎఫెక్ట్లే మనలో కనిపిస్తున్నాయి. డైరెక్ట్ గా పాము మనలో ఎంటర్ కాల. అర్థమైందండి? ఇవన్నీ కలుగుతాయి ఎంతవరకు? మూల వృత్తి ఏంటయ్యా? అక్కడ నువ్వు పాముని చూస్తున్నావు. అది చూసినన్నాళ్ళు మనం ఏం చేస్తామంటే ఈటితో ఆడుకుంటాం. భయపడటం, పరుగులు పెట్టడం, కేకలు పెట్టడం, కర్రలు తీసుకురావడం, ఇది చేస్తాం తప్పించి నిజంగా అక్కడ పాము ఉందా లేదా అని విచారణ చేశామో మనకి యథార్థం బోధపడుతుంది. అరే ఇది పాము కాదురా, ఇది తాడే. అది ప్రకాశిస్తున్నప్పుడు కూడా నేను భ్రమలోనే ఉన్నాను అన్నప్పుడు ఆ జ్ఞానం వచ్చింది అంటే వచ్చేసింది అంతే. ఈ రకంగా మాయ గురించి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మహాత్ములు దీనిని 3 దశల్లో జనరల్ గా స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ చేసుకుంటారు. సామాన్యులు మనందరం. ఏంటి స్వామీజీ ఆ 3 దశలు అంటే? ముగ్గురు వీళ్ళు యాక్చువల్ గా. ఈ ముగ్గురు 3 రకాలుగా మాయ గురించి చెప్తారు. మొదటి వ్యక్తి ఎవరు స్వామీజీ అండి అంటే వారు అజ్ఞాని. ముగ్గురు 3 రకాలుగా మాయ గురించి చెప్తారన్నాను కదండి. ఎవరు స్వామీజీ ఆ ముగ్గురు అంటే, మొదటి వాడు అజ్ఞాని, రెండవ వాడు సాధకుడు, మూడవ వాడు జ్ఞాని. అదే వస్తువుని ఈ ముగ్గురు 3 రకాలుగా చూస్తారు. అజ్ఞాని ఏమంటాడో తెలుసండి మాయ గురించి? అజ్ఞాని మాయని భగవంతుడి యొక్క పరాశక్తి అంటాడు. ఆమెను పూజిస్తాం మనం. శ్రీ మహాలక్ష్మిగా పూజిస్తాం, పరమేశ్వరిగా పూజిస్తాం, సరస్వతిగా పూజిస్తాం మన సాంప్రదాయంలో. ఆవిడికి విద్యారూపము, అవిద్యారూపము ఉన్నాయని ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు. ఇదే మాయ. అజ్ఞానిగా ఉన్నప్పుడు ఆమె చుట్టూ జరిగే వొకాబులరీ అది. ఆవిడ విద్యామాయ అంటే ఏంటంటే అంటే సమస్త జగత్తుకి ఆమె కర్త్రి, పరమేశ్వరి, విద్యామాయ. అదే దేవి నాలో కూడా పనిచేస్తుంది. ఏ రకంగా స్వామీజీ ఏంటి అంటే అవిద్యామాయ. అవిద్యామాయ అంటే ఈ నా సంసారాన్ని నేనంతా క్రియేట్ చేసుకోవడానికి ఈవిడ ఉపయోగపడుతుంది. ఆవిడ సహాయంతోనే నేను చదువుకున్నాను, ఉద్యోగం సంపాదించుకున్నాను. ఆవిడ సహాయంతోనే నేను డబ్బు సంపాదించుకున్నాను. ఆవిడ సహాయంతోనే నేను పవర్ సంపాదించుకున్నాను. నా సంసారాన్ని నేను క్రియేట్ చేసుకోవాలన్నా ఈవిడే కారణం. అనంత సంసారాన్ని క్రియేట్ చేయాలన్నా ఆవిడే కారణం. ఈ మాటలన్నీ ఎవరు అంటే మనం బయటకు అనంగానే ఈ మాటలన్నీ అజ్ఞాన దిశలో మన రిలేషన్. అవునా కాదు? అనము. మాయా, అవిద్య అని పదాలు అనము. ఎలా వచ్చిందయ్యా చదువు, ఉద్యోగం అంటే చదువుకున్నాను, కష్టపడి చదువుకున్నాను స్వామీజీ అంటే ఆ చదువుకునే శక్తి ఆవిడే. ఎలా వచ్చిందయ్యా నీకింత డబ్బు? కష్టపడ్డానండి, ఇంత ప్లాన్ వేశాను, ఇలా వర్కౌట్ చేశాను, వచ్చింది. ఆవిడే. ఎలా అయ్యారండి మీరు ముఖ్యమంత్రి? ఇలా ఆవిడే.
సమస్త పంచభూతాలు, సూర్య చంద్రులు ఇవన్నీ ఎలా వచ్చే స్వామీజీ అంటే ఆవిడ పేరు విద్య. దేవి అండి, అమ్మగారు. పైకి అనంగానే ఆమె. 2 రకాలుగా ఇదంతా ఎవరు? అజ్ఞాని మాయని సంబోధించే విధానం. మాటతో కాదు, బుద్ధితో. ఈ అజ్ఞాని సాధకుడుగా మారాడు అనుకో. సాధకుడు అంటే ఏంటి? వాడికి ఒక విచారణ వస్తుంది. నేను డబ్బులు సంపాదించుకుంటున్నాను, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నాను, పొజిషన్ సంపాదించుకుంటున్నాను, చదువు నేర్చుకుంటున్నాను, ఇదంతా బానే ఉంది. కానీ ఇదంతా ఏంటి అని ప్రశ్నించే వాడి పేరే సాధకుడు. ఏదో నదిలో పడిన దొంగలాగా కొట్టుకెళ్ళిపోయాడు. వాడు నిలబడి ఆలోచిస్తాడు. ఇంత అనంత జగత్తు కనిపిస్తుంది కదా, ఇదంటే ఏంటి? ఎవరు సృష్టించారా? నేనైతే సృష్టించలేదు. ఇంత అద్భుతంగా ఉంది కదా, దీనికి కారణం ఏమైనా ఉందా? ఆ ప్రశ్నించేవాడు సాధకుడు. నేనున్నాను, నాకు నేను గొప్ప అనిపించవచ్చు, కానీ కాలంలో నేనెంత? అవునండి. మహత్ చక్రవర్తే కావచ్చు కాక అనంత కాల పరిమాణంలో ఈ చిన్న బిందు పరిమాణం ఎంతయ్యా? ప్రశ్నిస్తున్నాడు వాడి గురించి. నేను ఇంతేనా? ఇదేనా పరమార్థం? పుట్టాం, పెరిగాం, పిల్లలు, ఇల్లు, డబ్బు, ఇంతేనా పరమార్థం జీవితానికి? గొప్పదైన ప్రయోజనం దీనికి ఏం లేదా అని ప్రశ్నిస్తాడు వాడు సాధకుడు. వీడు ఇందాకట వాడు చూసినట్టు జగత్తుని చూడడు, వీడి కన్ను మారింది. మనం ఆ పొజిషన్లో ఉన్నాం. మనం ఎవరితో ఐడెంటిఫై అవ్వాలి స్వామీజీ అంటే మనం సీకర్తో ఐడెంటిఫై అవ్వాలి, జిజ్ఞాసుతో ఐడెంటిఫై అవ్వాలి, ముముక్షుతో ఐడెంటిఫై అవ్వాలి. దీనిని విచారణ చేయాలి. బ్రహ్మ అంటే ఏంటి? మాయ అంటే ఏంటి? ఈశ్వరుడు అంటే ఏంటి? నా స్వరూపం ఏంటి? తత్కారణంగా సత్య అన్వేషణ అంటాం. సాధకుడు చేసే ప్రధానమైన జాబ్ ఏంటి స్వామీజీ అంటే సత్య అన్వేషణ. ఆ సత్య అన్వేషణ అని తెలుసుకుంటే గొప్ప ప్రయోజనం వచ్చిందండి. ఏంటి ఆ ప్రయోజనం? ఇంతవరకు లిటిల్ 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 అనుకున్న నేను బ్రహ్మాండ స్వరూపాన్ని అయిపోయాను. అనంతుడిని, చిరంజీవిని, జనన మరణాలు లేనటువంటి నిత్య జ్ఞాన స్వరూపాన్ని అయ్యాను. ఎంత గొప్ప ప్రయోజనం వచ్చింది! చేసిన ఇన్వెస్ట్మెంట్ ఏంటండి అంటే విచారణ, ఇన్వెస్టిగేషన్ చేశాం. ఇది సాధకుడుగా మనం 2వ స్థాయికి రావాలి. క్యారీ అయిపోకూడదు, అవి ఎప్పుడూ ఉండేవే అని వాటిని తూలనాడటం అని కాదు. నువ్వు అన్నా కానీ అది చేయవలసిన పని చేస్తుంది, అది వేరే విషయం. వీడు విచారణ చెయ్యాలి. ఈ విచారణలో జగత్తు గురించి విచారించినప్పుడు ఈ మాయ అనే కాన్సెప్ట్ ని మనం తీసుకొస్తాం. ఈమెను ఉపయోగించి ఈ జగత్ ఎలా వచ్చింది, నేను ఎలా వచ్చానని విచారణ చేసి అది ఫినిష్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేస్తాం. ఎందుకు స్వామీజీ పక్కన పెట్టేస్తామంటే మన టార్గెట్ ఈవిడి కాదు, మన టార్గెట్ నేనేంటో తెలుసుకోవాలి. నన్ను ఎవరు పీడిస్తున్నారో తెలుసుకోవటం కాదు. ఈవిడ మళ్ళీ పక్కన పెట్టేస్తాం. మా స్వామీజీ ఒక చిన్న కథ చెప్పేవారండి, మాయాదేవి గారికి మనం ఎలా ఉపయోగించుకోవాలని. కొంచెం చిన్న లెక్కలు మ్యాథమెటిక్స్ కొంచెం ఉపయోగించాలి. ఒక రాజుగారికి 3 పిల్లలు ఉన్నారు. జాగ్రత్తగా వినండి, కథేగా సరదాగా ఉంటుంది. ఒక రాజుగారికి 3 పిల్లలు. 3 పిల్లలు, 17 ఆవులు ఉన్నాయండి. కౌస్ 17 కౌస్ ఉన్నాయి, 3 పిల్లలు ఉన్నారు. రాజుగారు చనిపోతూ వీలునామా రాశారు. ఆయన తిన్నగా రాయకుండా ఆయన ఏం చెప్పాడంట, పెద్ద కొడుకుకి నా సంపదలో హాఫ్ ఇచ్చేయాలి, సగం వాడిది పెద్ద కొడుకు, అంటే 1/2. రెండో కొడుకుకి 3 పాలు ఇవ్వాలి, అంటే 1/3 రెండో కొడుకుకి చెందాలి. మూడో కొడుకుకి 1/9 9వ పాళ్ళు వాడికి చెందాలి. ఇది నా వీలు అని సంతకం పెట్టేసి రాజు చచ్చిపోయాడు. ఉన్న ఆవులు ఎన్నండి? 17.
మొదటి వాడికి సగం ఇమ్మన్నా 1/2, రెండో వాడికి 1/3 ఇమ్మన్నావు, మూడో వాడికి 1/9 ఇమ్మన్నావు. ఎలా ఇది పరిష్కారం? ఎలా అంటే అన్ని కథల్లాగానే ఈ కథల్లో కూడా రాజుగారికి ఒక తెలివైన మంత్రి గారు కూడా ఉన్నారు. మంత్రి గారు చెప్పారంటే నేను సాల్వ్ చేస్తాను దీన్ని. ఆయన ఏం చేశాడంట, ఆయన దగ్గర ఒక ఆవు ఉంటే ఆవును తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఈ 17లో కలిపాడు. ఆయన కలిపితే ఎన్ని అయ్యాయ్యా అంటే 18 అయ్యాయండి అన్నారు. 18 అయ్యాయి కదా, ఇప్పుడు పెద్దోడికి ఎన్ని ఇమ్మన్నారండి? సగం. 18/2 చెయ్యండి. ఎన్ని వచ్చాయి? 9. వాడికి 9 ఇచ్చేయండి. 9 కాపుస్ ఇచ్చేయండి. రెండో వాడికి ఎన్ని ఇమ్మన్నారండి? 3 పాలు అంటే 1/3. 18/3 చెయ్యండి. ఎన్ని వచ్చాయి? 18/3 స్వామీజీ ఉండండి చెప్తాం నెమ్మదిగా. 6 స్వామీజీ. సో రెండో కొడుకుకి 6 ఆవులు ఇచ్చేయండి. అయిపోయి. మూడో వాడికి ఎన్ని ఇమ్మన్నారండి? 1/9 స్వామీజీ. 18/9 చేయండి. ఇది చెప్పేస్తాను స్వామీజీ. 2. సో పెద్దవాడికి 9 ఆవులు, రెండో వాడికి 6 ఆవులు, మూడో వాడికి 2 ఆవులు ఇచ్చేసారు. కలిపితే ఎన్ని వచ్చాయండి? 17. సో రాజుగారు ఇచ్చింది సర్దేశామా? సర్దేశాం. మరి ఈవిడెవరు? ఈవిడే మాయ. లెక్క సెట్ అయ్యే వరకు ఈవిడ ఉంచుతాం, లెక్క సెట్ అయిన తర్వాత మీ ఆవును మీరు కొట్టుకొని పోండి అంటే. సో జ్ఞాన ఉత్పత్తి జగత్తుకి సంబంధించి అయిన వరకు ఈ మాయ గురించి డిస్కస్ చేస్తాం. ఇది చేస్తుంది, అది చేస్తుంది, అంత ఇది ఇంత ఇది అని. ఆ వృత్తి అర్థమైన తర్వాత ఆవిడ డిసపియర్ అయిపోతుంది. మాయా మహారాణికి వీడుకోలు చెప్పిస్తాం ఈ ఆవు కథలాగా. సో ఈ రకంగా ఆమె గురించి, అందుకే ఇది 3వ దశ. మొదటివాడు అజ్ఞాని, క్యారీ అయిపోతున్నాడు. రెండో వాడు సాధకుడు, ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించి ఇదే మాయని ఉపయోగించుకొని ఆన్సర్ తెచ్చుకున్నాడు, అక్కడ పడేశాడు. మూడో వ్యక్తి ఎవరండి? జ్ఞాని. ఆయన అడిగాం అనుకోండి, మాయ మీద మీ అభిప్రాయం ఏంటండి అంటే ఆయన ఒక పదాన్ని ఉపయోగిస్తాడంటే ఏంటండి అంటే తుచ్చ అంటాడంట. తుచ్చ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మిస్చీవియస్ చేసింది ఎన్ని రోజులు మనల్ని. జ్ఞాని దృష్టి. జ్ఞాతే తత్వే కహ సంసార అంటాడు శంకర భగవత్పాదుడు. తత్వం తెలిసిన తర్వాత ఇంకా సంసారం నన్నేం చేస్తుందండి? జ్ఞాతే తత్వే కహ సంసార. ఇది జ్ఞాని దృష్టి. అక్కడికి వెళ్ళాలి. అయితే ప్రజెంట్ మనమున్న పొజిషన్ ఏంటి స్వామీజీ అండి అంటే సాధక పొజిషన్ లో ఉన్నాం. ఇదే భగవంతుడు, ఇదే శ్రీకృష్ణ పరమాత్మ దీనికి సమాధానం చెప్తాడు. ఎలా మీరు తరించగలరు ఈ మాయ నుంచి? తరించడం అంటే మాయని దాటి ఎలా వెళ్ళగలరు అంటే స్వామి చెప్తాడు భగవద్గీతలో, మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. మాం ఏవ ఏ ప్రపద్యంతి, ఎవరైతే నన్ను ప్రపత్తిని చేరుతారో, నన్ను శరణాగతిని చేరుతారో వారు మాత్రం మాయాం ఏతాం తరంతితే. ఈ మహామాయా జటిలమైన చక్రం నుంచి బయటికి ఎగిరిపోగలరు. వాడు పామరుడే కావచ్చు, చదువు లేనివాడే కావచ్చు, విశేషమైన విచారణశీలత లేకపోవచ్చు, కానీ భగవత్ శరణాన్ని, మామేవయే ప్రపద్యంతి, భగవత్ శరణాన్ని పొంది ఉంటే మాత్రం మాయాం ఏతాం తరంతితే, ఈ మాయ నుంచి తరించగలరు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్పేవారు. దీనికి ఒక జాలారి చేపలవాడు చేపలు పడుతున్నాడంట, వలంతా వేసి చెరువులోని చేపలన్నిటినీ. అవి దొరికిపోతున్నాయి వలలో. ఒక చేప మాత్రం ఈ జాలారి కాళ్ళ దగ్గరే నక్కి దాగి ఉండిపోయిందండి. మిగతా చేపలన్నీ ఈ మాయా వలలో పడిపోయాయి. ఈ జాలారి కాలుని శరణం పొందిన, జాలారి యొక్క చరణాలని శరణం పొందింది మాత్రం సేవ్ అయిపోయి ఆ వలలో పళ్ళ. కాబట్టి సాధకుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటండి అంటే భగవత్ శరణ్యం లేకుండా ఆయన దివ్య శక్తిని దాటి మనం వెళ్ళలేము. ఇది రామకృష్ణ పరమహంస చెప్పిన కథ. పాదాల దగ్గర ఉండటం మనం నేర్చుకున్నామా, వన్ డే హీ విల్ బ్లెస్ us. ఆయన బ్లెస్ చేస్తే ఇవి ఏం చేయలేరు.
శరణాగతి ఎలా ఉండాలటండి అంటే, నీరు లేకపోతే చేప ఎలా ఉండదో మన పరిస్థితి అలా ఉండాలి. నీరు లేకపోతే చేప ఎలా ఉండదో భగవంతుడు లేకపోతే నా పరిస్థితి అది అన్నట్టు ఉండాలి. దాని పేరు శరణాగతి. అది ఉంది అంటే మనం పాస్. ఒక మాయ కాదు కదా, 100 మాయలైనా మనల్ని ఏం చేయలేం. ఇది మాయ గురించి మనం తెలుసుకోవాల్సినది, మనం చేయవలసింది. మన షెల్టర్ భగవత్ శరణ్యం. ఈమెకి ఇక్కడ సమాధానం జరుగుతుంది. ఆమె జటిలమా అని చూస్తే మహా జటిలమే. ఆమె అనిర్వచనీయ శక్తి. ఇది దీనికి 2వ శ్లోకంలో చతుశ్లోకిలో భగవంతుడు యథా ఆభాసః యథా తమః, ఎంతవరకు ప్రకాశిస్తుందండి అంటే ఎంతవరకు మీరు విచారణ చేయరో ఈ ఆత్మనో మాయ అని పదాన్ని ఉపయోగించాడు స్వామి. పరమేశ శక్తి. ఆమెని ఈ రకంగా మనం సాల్వ్ చేయగలం భగవత్ శరణం ప్రభావంతో. హరి ఓం. హరి ఓం.